ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటిసారి సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతానని సవాల్ చేసిన చంద్రబాబు పంతం నెగ్గించుకుని అసెంబ్లీకి హాజరవుతున్నారు. పవన్ మొదటిసారి సభలో అడుగు పెడుతుండడం, మరోవైపు అసలు ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీ జరుగుతుండడం విశేషం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు. ఇప్పటికే అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సభలో జరిగే కార్యక్రమాలపై ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ప్రకటిస్తారు. అప్పుడే స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇద్దరి తర్వాత మంత్రుల చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రుల తర్వాత మహిళా సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో ముందుగా సీఎం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మిగతా సభ్యులతో కలిసి సాధారణ ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలా మొదటి రోజు మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సాయంత్రానికి స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికుంటుంది. స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ పై ఇంకా స్పష్టత రావాల్సింది. స్పీకర్, ఏపీడీఎస్ స్పీకర్ ఎన్నిక తర్వాత సభ వాయిదా పడనుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం రోజు వారి కుటుంబ సభ్యులకు గాని ఇతరులకు గాని ఎలాంటి పాసులు జారీ చేయటం లేదని అసెంబ్లీ అధికారులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.